చూసినట్లయితే విలువలు లేని రాజకీయాలు. ఇవాళ మనం చూసాము ఎట్లాంటి రాజకీయాలు చేసాము, మనం చూసాము లీడర్లు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎన్ని పార్టీలు మారారో మనం చూసాం. ఇవాళ ఇక్కడ ఉంటాడు, ఆ లీడర్ని తిడతాడు, రేపు పొద్దుగాల పోయి ఆడ కండవ కప్పించుకుంటాడు. ఎక్కడ కూడా ఈ వ్యవస్థలో గ్రామ స్థాయిలో ఉన్న నాయకులపై మండల నాయకులకు నమ్మకం ఉండదు, మండల స్థాయిలో ఉన్న నాయకులపై జిల్లా స్థాయిలో వాళ్ళకి నమ్మకం ఉండదు, జిల్లా స్థాయిలో వాళ్ళపై ఎమ్మెల్యేలకు నమ్మకం ఉండదు, ఎమ్మెల్యేలపై రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక అంటే ప్రజల కోసం వచ్చినామని చెప్పుకునే వాళ్ళు వీళ్ళు ఆపర్చునిస్టిక్ గా తయారైపోయి ఎక్కడ అవకాశం ఉంటే అవకాశవాదం రోజు రోజుకు పెరిగిపోతుందా లేదా? మీరే చూసారు, మనం ఎన్నో సర్వేలు చేశాం. సర్వేలలో వాడికి ఎంత లాభం జరిగినా కానీ వాడికి లాభం జరిగింది కాబట్టి లీడర్కి పనిచేస్తానని ఎవడైనా చెప్పాడా? ఎక్కడ కూడా. ఎంతసేపు ఏంటంటే నాకు లాభం జరిగింది ఎమ్మెల్యే తోటి, అది కాదు నాకు ముఖ్యం, ఎదుటోడికి నాకంటే ఎక్కువ లాభం జరిగింది. అవునా కదా? అంటే రోజు రోజుకి ఈర్ష్యాభావం పెరిగిపోతుంది. నాకంటే ఎక్కువ నా పక్కకున్నోడికి ఎక్కువ లాభం జరిగింది కాబట్టి నేను నా లీడర్కి పనిచేయను, ఆ లీడర్ని పని చేసుకోమని చెప్పేటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. ఇవాళ పొద్దుగా లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తి పోసే వాళ్ళు ఎలక్షన్స్ రాగానే ఎట్లా కండువలు మార్చుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో మనం చూస్తున్నాం. ఎక్కడైనా విలువలతో కూడుకున్న రాజకీయాలు మనం చూసామా? ఎవరైనా ధైర్యంగా నేను ఓటుకు డబ్బు ఇయ్యను, లిక్కర్ ఇవ్వకుండా ఓటు వేయించగలుగుతానని చెప్పి ధైర్యంగా చెప్పిన చూసామా? చూడలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎటు వెళ్తున్నాం అన్నది మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. చాలా మంది లీడర్లు అందులోనే వ్యవస్థను ఖరాబు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేసి పెద్ద శ్రీరంగ నేతలు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారంటే ఇంత వరస్ట్ ఎలక్షన్ ఎప్పుడు చూడలేదన్న. ఇంత వరస్ట్ ఎలక్షన్ ఉంటుందా? ఇంత వరస్ట్ ఎలక్షన్ ఒక్కరోజు అయిందా అండి? ఒక్కరోజు అయిందా? ఒక నిమిషంలో అయిందా? నీ వల్ల అయిందా? కాదు. మీరందరూ కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థను చెడగొట్టుకుంటూ వచ్చి ఇవాళ రాజకీయ వ్యవస్థ అంటే ఒక ప్రాస్టిట్యూషన్ లెక్క తయారు చేశారు. అవునా కదా? ఇవాళ ఎవరంటే వాడు వచ్చి దాన్ని వాడుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే గ్రామాలలోకి వెళ్తే దాని రెస్పెక్ట్ ఉండేది. మా ఎమ్మెల్యే వస్తున్నాడంటే పనులు మానుకొని వెయిట్ చేసి లీడర్ని కలవాలి, మా సమస్యలు చెప్పుకోవాలనే స్థాయి నుంచి వాడేవాడో వస్తున్నాడట, వాడు బాగా డబ్బులు సంపాదించుకొని వస్తున్నాడు. ఇలా వస్తే మాకు ఇస్తే ఏంటి, మాకు ఎందుకు ఇవ్వడు, మా ఇంట్లో పెళ్ళి అయితే ఎందుకు ఇవ్వడు, మా ఇంట్లో ఫంక్షన్ అయితే డబ్బులు ఎందుకు ఇవ్వడు అనేటువంటి స్థాయికి దిగజార్చలేదా? రోజు విన్నామా? మనం వినలేదా? సో ఇలాంటి స్థాయికి దిగజార్చడంలో ఇలా ఒక్క లీడర్ ఒక్క పార్టీ వల్ల కాలేదు. కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా దీన్ని దెబ్బతీసుకుంటూ ఇంత నీచ స్థాయికి తీసుకొచ్చారు. ఇలా ఆటో నడుపుకునే వృత్తిలో ఉన్నవాడు కూడా ప్రశాంతంగా కొంచెం ధైర్యంగా ఉండగలుగుతాడు. ఇలా ఏ వృత్తి తీసుకున్నా ఇంట్లో పనిచేసే మేడ్ కూడా ప్రశాంతంగా నేను ఒక మంచి పని చేస్తున్నా అనే స్థాయిలో ఉంటారు. అలాంటిది ఇలా రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా గిలగిలా కొట్టుకుంటున్నారు. దానికి కారణం ఎవరమ్మా? మనం చేసుకుంది కాదా? మనం ఆత్మవిమర్శ చేసుకుంటే తప్పు మన వైపే ఉంటది. కానీ దీనికి ఏం చెప్తారంటే ప్రజలు చెడిపోయిన్లు, ప్రజలు కరప్ట్ అయిపోయిన్లు, ప్రజలు న్యాయంగా లేరు, ప్రజలు మార్పు వచ్చింది, ప్రజల్లో ఆలోచన విధానం చేంజ్ అయింది కాబట్టి ఇవాళ వీళ్ళు మమ్మల్ని ఓడగొట్టారని చెప్తారు. అది కరెక్టా? మీరు నమ్ముతారా? నమ్మరు కదా ఎవరు కూడా. సో అది ఇవాళ పరిస్థితి ఏంటంటే తప్పు చేసింది లీడరు, కానీ దాని యొక్క బాధ్యతని వల్ల వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళు ఒప్పుకొని ఇవ్వట్లేదు. ఇవాళ ఓడిపోయిన ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు. ఏ రకంగా అంత అభివృద్ధి చేసి అంత సంక్షేమం చేసి కూడా ప్రజలతోటి ఎమోషన్ కనెక్ట్ లేకుండా పోయింది. ఎందుకు పోయిందంటే మనం ఆత్మవిమర్శ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో ప్రధానంగా ఇవాళ విలువలు లేని రాజకీయ వ్యవస్థలో మనం బతుకుతున్నాం.